Hi everyone, today we learn about data structures. సో మీరు కనుక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయ్యి ప్రోగ్రామింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన పార్ట్ డేటా స్ట్రక్చర్స్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంపల్సరీగా దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో వితౌట్ ఎనీ డిలే ఐ విల్ స్టార్ట్. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. సో మనం ముందు దాని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ డేటా అంటే మీకు ఐడియా ఉండాలన్నమాట. డేటా అనేది ఈజ్ నథింగ్ బట్ లైక్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ తీసుకుంటే కుకింగ్లో ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్స్, టమాటా, సాల్ట్ ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం బేస్డ్ ఆన్ దట్ టైప్ ఆఫ్ ఐటమ్ వీ ప్రిపేరింగ్. లైక్ దట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనమాట. సో డేటా లేనిదే ఏ అప్లికేషన్ ఏ ప్రోగ్రామ్ రన్ అవ్వదు అనమాట. సో ఇట్స్ జస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మళ్ళీ మీరు అడగచ్చు ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్స్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. డేటా మీద ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ విధంగా ఆపరేషన్ చేయాలి సో అనేది మనం కంప్యూటర్కి చెప్తాము ప్రోగ్రామ్ అంటే. సో దెన్ ఇట్ విల్ గివ్స్ అవర్ రిజల్ట్ ఆర్ అవుట్పుట్. అల్టిమేట్ మోటివ్ మనకి అవుట్పుట్ ఆర్ రిజల్ట్ రావడమే. సో డేటా అనేది చాలా ప్లేసెస్లో యూస్ చేస్తూ ఉంటాం మనం. మీరు చాలా వర్డ్స్ విని ఉంటారు, డేటా స్ట్రక్చర్స్, డేటా వేర్ హౌస్ అండ్ బిగ్ డేటా, డేటా బేసెస్, డేటా సైన్స్, సో మెనీ థింగ్స్ మొత్తం దీని మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో నౌ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? సో డేటా స్ట్రక్చర్ ఏంటంటే, సో ఆ డేటాని మనం ఆర్గనైజేషన్ లైక్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్ సో దట్ దే కెన్ బి యూటిలైజ్డ్ ఎఫిషియెంట్లీ. లైక్ మనం కిచెన్లో పెట్టుకుంటాం కదా, ఈ ఐటమ్ ఇలా లేబుల్స్ పెట్టి ఆ బాక్సెస్ మీద లేదా ఆ డబ్బాల్లో ఇలా పెట్టి, సో మనం ఎక్కువగా వాడే అన్ని ఒక చోట, సో అలా కిచెన్ మొత్తం ఆర్గనైజ్ చేసుకుంటాం. అదేవిధంగా డేటాని కూడా మనం ఆర్గనైజ్ చేయాలి సో దట్ మెమరీ అనేది ఈజీ లైక్ ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా అది యూస్ చేసుకుంటుంది అప్లికేషన్ రన్ అయినప్పుడు. సో ఓకే, డేటా అక్కడ మనం కిచెన్లో అరేంజ్ చేస్తాం, ఇక్కడ మనం ఈ ఆర్గనైజేషన్ ఇదంతా అరేంజ్ చేయడం అది మనం మెయిన్ మెమరీలో చేస్తామన్నమాట. ఇన్సైడ్ ద మెయిన్ మెమరీ ఎప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లైక్ ఎలా ఈ మెయిన్ మెమరీలో అనేది డేటా మేనేజ్ చేసుకుంటుంది, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనేది డేటా స్ట్రక్చర్స్. ఫ్రై ఇది సిపియు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ డయాగ్రామ్. సిపియు ఏంటంటే లైక్ మీకు అందరికీ తెలుసు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఇదే మన ప్రోగ్రామ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేది. ఇది మెయిన్ మెమరీ, ర్యామ్ లైక్ టెంపరరీ మెమరీ. వెన్ ఎవర్ మనం ఏదైనా ప్రోగ్రామ్ లోడ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిందంతా ఇందులోకి లోడ్ చేసుకుంటుంది. ఇది హార్డ్ డిస్క్ స్టోరేజ్ అనమాట, సెకండరీ మెమరీ మనకు తెలిసిందే. సో ఇక్కడ మనం జనరల్గా మన కంప్యూటర్లో ఉండే స్టోరేజ్ అనమాట. మనం ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మనం ఇమేజెస్ ఏదైనా ఇక్కడ డేటా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకుందాం ఏదైనా, లైక్ ఒక వాట్సాప్ ఉంది. సో వాట్సాప్ అనేది మీరు క్లిక్ చేసినప్పుడు వాట్సాప్ అనే ఐకాన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మీ ల్యాప్టాప్లో ఉంది, అది క్లిక్ చేసినప్పుడు దాని ప్రోగ్రామ్ ఫైల్ అనేది ర్యామ్లోకి లోడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను జస్ట్ లైన్స్ రూపంలో చూపిస్తున్నా మీకు. ఈ ఈ లైన్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దాని యొక్క ప్రోగ్రామ్, వాట్సాప్ యొక్క ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ర్యామ్లో లోడ్ అయిన తర్వాత ఆ సిపియు అనేది అది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని. దెన్ మనకి ఐకాన్ అపియర్ అయ్యి అది లోడ్ అయ్యి మనకి యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మన పర్టికులర్ డేటా అనేది మనకి అక్కడ లోడ్ అవ్వాలి. సో దానికి డేటా ఫైల్ ఉంటుందన్నమాట. ఆ డేటా ఫైల్ అనేది కూడా ఇక్కడికి మెయిన్ మెమరీలోకి తెచ్చుకుంటుంది. సో
ఎప్పుడూ కూడా ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది డైరెక్ట్‌గా హార్డ్ డిస్క్ నుంచి కనెక్ట్ అవ్వదు. సీపీయూ ఫస్ట్ మెయిన్ మెమరీలోకి తెచ్చుకుని అది లోడ్ అయిన తర్వాత అక్కడి నుంచి సీపీయూ యాక్సెస్ చేసుకొని అక్కడి నుంచి లోడ్ అవుతది. అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటదనమాట. సో ఏదైనా కూడా ప్రోగ్రామ్ అయినా, డేటా అయినా ఫస్ట్ మెయిన్ మెమరీలోకి రావాలి అనమాట. ఓకే. సో ఈ మెయిన్ మెమరీలో ఎలా అయితే ఇక్కడ డేటాని తెచ్చుకున్నాం కదా! మనం ఆ డేటాని ఎలా అరేంజ్ చేసుకోవాలి? నేను ముందు ముందు చెప్తా. సో అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దా అరేంజ్‌మెంట్‌ని ఆ ఆర్గనైజేషన్‌నే మనం డేటా స్ట్రక్చర్స్ అంటామనమాట. ఆ డేటా అనేది ఏదైనా అవ్వచ్చు. లైక్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చనమాట. సో నెక్స్ట్ ఇందులో లైక్ టైప్స్ ఉన్నాయన్నమాట. స్టాటిక్, డైనమిక్. మెమరీ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. మనం స్టాటిక్ వెర్సెస్ డైనమిక్ మెమరీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక మెమరీ అనమాట. నేను ఇక్కడ బ్లాక్స్ రూపంలో అరేంజ్ చేశా. సో ఇదొక బైట్ అనమాట. ఇదొక బైట్. సో memory is divided into smaller addressable unit called bytes. So every byte, ఇదొక బైట్ అయితే ఎవ్రీ బైట్ హ్యాస్ సమ్ యూనిక్ అడ్రస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, ఇది 1, ఇది 2. దీని అడ్రసెస్ అనమాట ఇవి. లైక్ మీరు ఒక కమ్యూనిటీ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కమ్యూనిటీ అనుకుందాం. అందులో మనకి చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా! సో ప్రతి దానికి ఈచ్ ఫ్లాట్ నెంబర్ ఉంటుంది. మనం ఏదన్నా యాక్సెస్ చేయాలి, పలానా ఫ్లాట్ నెంబర్ అని చెప్పాలి అంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది, లైక్ ఫ్లాట్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా ప్రతి బ్లాక్కి ఇది బైట్స్ అనమాట. సో దీని యొక్క అడ్రస్ 0. ఎవ్రీ బైట్స్ హ్యావ్ యూనిక్ అడ్రస్. సో ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే నేను కోఆర్డినేట్స్ కింద వేయట్లా. ఇది లీనియర్ అనమాట. బైట్స్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, లీనియర్ అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ 2D, లైక్ కోఆర్డినేట్స్ కింద అరేంజ్ చెయ్యం మనం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద లీనియర్ దట్ వాస్. సో మీరు జనరల్గా వినుంటారు ఏదన్నా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏం కొనుక్కున్నప్పుడు లైక్ మెమరీ ఇంత సైజ్ 4GB, 8GB, లైక్ జనరల్గా గిగాబైట్స్ అనమాట, లైక్ కిలోబైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4GB, 8GB ఎంతో ఉంది అనుకుందాం. బట్ ఒక ర్యామ్, బట్ అదంతా కూడా ఒకే 4GB, 8GB అంతా కూడా అది లైక్ సింగిల్ యూనిట్ కింద వాడుకోదనమాట. లైక్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ పీసెస్, సిగ్మెంట్ అంటాం దాన్ని. ఒక సిగ్మెంట్ సైజ్ వచ్చి 64 కిలోబైట్స్ అనమాట. 64 కిలోబైట్స్ ఉంటుంది. 64 కిలోబైట్స్ అంటే లైక్ 1024 బైట్స్ అనమాట. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. సో ప్రతి సెగ్మెంట్కి అంత 64 ఇంటూ 1024 బైట్స్ అనేవి జనరల్గా మనం మెమరీ అనేది అలా ఎలకేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం మెయిన్ మెమరీ ఎలా డివైడ్ అవుతుంది, ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది అనేది నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో.